హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. మరోవైపు ఇదే కేసుపై ఈడీ, ఐటీ శాఖలు కూడా ఫోకస్ పెంచాయి. కాగా మరోసారి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విచారణను ఏసీబీ స్పీడప్ చేసింది. ఇప్పటి వరకు 75% బినామీల పేరు మీదనే శివబాలకృష్ణ అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ గుర్తించింది. బినామీగా ఉన్న శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ విధించింది. మేనల్లుడు భరత్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది ఏసీబీ. అయితే శివబాలకృష్ణ భార్య రమాదేవి, సోదరుడు నవీన్, భార్య అరుణ, మేనల్లుడు భరత్ తో పాటు మరొకరి పేర్ల మీద బినామీ ఆస్తులు కూడగట్టినట్లుగా ఏసీబీ గుర్తించింది. బినామీల పేర్ల మీదే 250 కోట్ల విలువ చేసే 214 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా ఏసీబీ విచారణలో వెల్లడైంది. 214 ఎకరాల వ్యవసాయ భూములన్నీ జనగామలో 102 ఎకరాలు, యాదాద్రి భువనగిరిలో 66 ఎకరాలు, నాగర్ కర్నూల్లో 39, సిద్దిపేటలో 7, రంగారెడ్డి జిల్లాలో అరెకరం వ్యవసాయ భూములు ఉన్నట్లుగా విచారణలో తేలింది. ఇక వేర్వేరు ప్రాంతాల్లో 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లుగా